ఏపీ లిక్కర్ స్కామ్ పూటకో మలుపు తిరుగుతోంది. తాజాగా మరో మాజీ ఐఏఎస్కి మూడినట్టే కనిపిస్తోంది. ఈ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం ఆయన్ను సిట్ అధికారులు విజయవాడలో విచారిస్తున్నారు. పోలీసులు ఆయనకు గతంలోనే నోటీసులు జారీ చేశారు. జూలై 11 శుక్రవారం 10 గంటలకు విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలన్నారు. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని, అనారోగ్య కారణాల రీత్యా విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు ఆయన లేఖ రాశారు. దీనికి ససేమిరా అన్న అధికారులు ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాల్సిందే అని తేల్చి చెప్పారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాస్త ఆలస్యంగా విచారణ కోసం విజయవాడ సిట్ కార్యాలయానికి రజత్ భార్గవ వచ్చారు. ఇప్పుడు ఆయన విచారణ జరుగుతోంది. ప్రస్తుతం విశ్రాంత ఐఏఎస్ అధికారిగా ఉన్న రజత్ భార్గవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో రూపొందిన మద్యం పాలసీలో ఈయన పాత్ర ఉందని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో విడుదల చేసిన జీవోలు, లిక్కర్కు సంబంధించిన లావాదేవీలు వంటి పలు అంశాలపై రజత్ భార్గవ్ను సిట్ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ 6 ఈ కేసులో అరెస్టయ్యారు. వారిలో ఓ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. ఇప్పుడు తాజాగా రజత్ భార్గవ్ను విచారణకు పిలిపించడం ఐఏఎస్ వర్గాల్లో కలకలం రేపింది. రజత్ భార్గవ్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపుతారా, లేక కేవలం విచారణ చేపట్టి వదిలేస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీళ్లు విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.